ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బెస్ట్ ట్రైన్ చేసింది అనుకోండి, ఒకలా ఉంటుంది, దాని బయాసెస్ ఒక తీరుగా ఉంటాయి. ఒక కమ్యూనిస్ట్ దేశమైన రష్యా, అసలు కమ్యూనిజమే వాళ్ళ ఫండమెంటల్ ఇదనుకోండి, వాళ్ళు తయారు చేస్తే అది కమ్యూనిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. అవునా కదా? ఏది కరెక్ట్ అంటది, ఏది తప్పు అంటది అనే దాన్ని బట్టి. ఇప్పుడు అదే మన చేతుల్లో మనది లేక గత కొన్ని వందల సంవత్సరాలు ఏమైంది? ఈ దేశంలో మూఢనమ్మకాలు అంటే ఏ నమ్మకాలండి? ఎవరి నమ్మకాలు? కేవలం హిందువుల నమ్మకాలు మాత్రమే మూఢనమ్మకాలు అంటారు. సో మన దేశపు మొత్తం డేటా అంతా కూడా అమెరికాకి అప్పనంగా ఇచ్చేస్తున్నాం. దాని ద్వారా అక్కడ కంప్యూటర్లు నేర్చుకుంటున్నాయి, ఏ నేర్చుకుంటోంది, మనము మేత పెడుతున్నాం అనమాట ఏఐకి, బలపరుస్తున్నాం దాన్ని. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్న కంప్యూటర్లలో ఉన్న డేటాకి పై ఎవరికి అధికారం ఉంటుంది? ఏ దేశానికి అధికారం ఉంటుంది? వాళ్ళ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, వాళ్ళ చట్టాలకు అధికారం ఉంటుంది. సో మన డేటా అంతా తీసి అమెరికా వచ్చేది. వీళ్ళందరూ వాడుతున్న జీమెయిల్, యాహూ మెయిల్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వాటి వల్ల అసలు దేశం యొక్క ఈవెన్ సీక్రెట్స్ కూడా, నేషనల్ సెక్యూరిటీయే నష్టం. నమస్తే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తాన్ని కూడా కుదిపేస్తోంది. అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఏఐ లేకుండా ఈరోజు ఏ రంగం కూడా లేదు, ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా సరే. అలాంటి ఏఐ వలన లాభాలు ఎక్కువ, నష్టాలు ఎక్కువ. ఇప్పుడు ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతోంది. మన దేశంలో కూడా ఇంపాక్ట్ చాలా కనిపిస్తోంది. డేటా సెంటర్స్ విషయంలో పర్టికులర్గా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. డేటా సెంటర్స్ వలన నష్టాలే ఎక్కువ కనబడుతున్నాయి మనకి లాభాల కంటే కూడా అని చాలామంది వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి వల్ల నష్టాలు ఎక్కువ అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. వీటిలో వాస్తవం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు పోతున్నాయా, లేకపోతే కొత్త ఉద్యోగాల కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందా? ఇలాంటి చాలా అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. వీటికి సమాధానాలను రాబట్టేటువంటి ప్రయత్నం ఈ ఎపిసోడ్లో నేను చేస్తాను. నాతో స్టూడియోలో ఉన్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ గారు నమస్తే. కిషోర్ గారు, ఇప్పుడు ఏఐ అనేది మనము కొన్ని మార్పులను మనం అంగీకరించి తీరాల్సిందే. అలాగే ఏఐ కూడా ఈరోజు వచ్చింది, దానివల్ల కొన్ని పరిణామక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా కొన్ని ఉద్యోగాలు కూడా పోయినాయి, దాన్ని మనం అంగీకరించాలి. అయితే ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ మనం చూసుకుంటే లాభాలు ఎక్కువ ఉన్నాయా, నష్టాలు ఎక్కువ ఉన్నాయా? పర్టికులర్గా మన భారతదేశం పర్స్పెక్టివ్లో మాట్లాడతాం. సార్, ముందుగా రాజుగారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈ మధ్య ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ తెలిసిందే. మనము ఇప్పుడు ఏది గూగుల్ చేసినా కానీ గూగుల్ దీంట్లోనే ముందు జెమినై ఆన్సర్ అనేది ఒకటి వస్తుంది, దాని తర్వాత గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అని ఇస్తున్నారు. అదంతా ఏఐ వీటన్నిటినీ చదివి ఒక సమ్మరీ లాగా ముందిస్తుంది. సో మనము ఏఐనే వాడుతున్నామా లేదా అని అనుకున్నా, గూగుల్ సెర్చే వాడినా కానీ ప్రతి దాంట్లో ఏఐ ఉంటుంది. మీరు సోషల్ మీడియా వాడుతున్నా, ఆ సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలా వరకు కాంటెంట్ ఏఐతో తయారు చేసిందే వస్తుంది. ఎస్పెషల్లీ వీడియోస్ కూడా వస్తున్నాయి, పోస్టర్లు అయితే విపరీతంగా ఏఐ యూజ్ చేస్తూ వస్తున్నాయి. కొంత కాంటెంట్ కూడా మొత్తం ఏఐ రాస్తున్న కాంటెంట్నే మన వాళ్ళు పోస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు ఏఐ టచ్ అవని వారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టచ్ అవ్వని వారు మన దేశంలో ఎవరు లేరు అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సోషల్ మీడియా కన్జంప్షన్ అయితే చేస్తారు. ఈవెన్ అట్లీస్ట్ యూట్యూబ్లోనైనా వీడియోలు చూడడం అనేది ఒక పరిపాటి అయిపోయింది మనందరికీ. సో 80-90% మంది ఏఐ ద్వారా ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యారు ఆ విధంగా చూసుకుంటే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు ఏఐకి విపరీతమైన చాలా పెద్ద డేటా సెంటర్స్ కావాలి. కొన్ని 10,000 కంప్యూటర్లు, జీపీయూస్ అంటారు. ఇది సిపియూలు ఉన్నాయి కదా, అంతకుముందు మనం సిపియూస్ అనేవాళ్ళం కదా, ప్రాసెసింగ్ యూనిట్ కోడ్. ఇప్పుడు జీపీయూస్ అంటే గ్రాఫిక్ వీటి కోసం అన్ని మొదలు తయారు చేసినా కానీ అవి ప్యారలల్ ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తాయి కాబట్టి ఏఐకి బాగా పనికొస్తాయి. ఎన్విడియా అనే కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అంటే ఎన్విడియా. ఎందుకంటే ఆ ఏఐకి కావలసిన చిప్స్ వాళ్ళు తయారు చేస్తారు. సో ఇప్పుడు ఈ 10,000 కంప్యూటర్లు, జీపీయూ కంప్యూటర్లు పెట్టి ప్రాసెసింగ్ చేస్తారు కదా, ఆ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎన్ని వేల కంప్యూటర్లు వాడుతున్నారు అన్నది ఎవరు చూడట్లేరండి. ఇప్పుడు ఒక డేటా సెంటర్లో ఎంత కరెంటు వాడుతున్నాము అన్నది చూస్తున్నారు. దాని రేటింగ్ చెప్పాలి అంటే
ఒకప్పుడు ఇప్పుడు మనం మెగావాట్ 2 మెగావాట్లు 4 మెగావాట్లు అంటేనే ఒక చిన్న ఇది సోలార్ పవర్ ప్లాంట్ 5 మెగావాట్లు అది పెట్టారట, 10 మెగావాట్లు అది పెట్టారట. అదే కూల్ పవర్ ప్లాంట్ అయితే 200 మెగావాట్లు 600 మెగావాట్లు అని మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఉన్న డేటా సెంటర్స్ ఎట్లాంటివి అంటే ఒక్కొక్క డేటా సెంటరే ఒక సెంటర్లోనే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ల పవర్ కన్జ్యూమ్ చేసేది. అంటే ఇక మీరు ఊహించవచ్చు ఎంత కరెంటు వాడుతున్నారు. ఆ కరెంటు వాడకంతో ఏమవుతుందంటే ఈ కంప్యూటర్లన్నీ ఆ కరెంటు వాడి పని చేసుకుంటూ పోతాయి. మీకు ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు, కంప్యూటర్ ఉంటే దానికి ఒక ఫ్యాన్ ఉంటుంది వెనకాల. ఎందుకంటే ఈ చిప్స్ ఎలక్ట్రానిక్స్ అంతా వేడెక్కుతాయి ఆ ప్రాసెసింగ్ నడుస్తున్నంతసేపు. ఆ వేడి ఎక్కడం అట్లాగే నిరవధికంగా వేడెక్కుతూ పోతే అవి ఖరాబ్ అయిపోతాయి, కాలిపోతాయి. అందుకని మనం దాన్ని చల్లబరచాలి. చల్లబరచడానికి మనము మన కంప్యూటర్లో అంటే ఫ్యాన్ ఉంటుంది. కాకపోతే ఈ డేటా సెంటర్స్లో ఎక్కువగా ఏం చేస్తారంటే వాటర్ని వాడతారు. ఇప్పుడు మన కుండలో నీళ్ళు ఉంటాయి చూసారా, కుండలో నీళ్ళుండి వేడికి అవి పైనుంచి కొంత ఆవిరైపోతూ ఉంటే కింద మిగిలిన నీళ్లు చల్లబడతాయి, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే నీళ్ళల్లో ఉన్న వేడి కొంత వాటర్ నీళ్లు ఆవిరయ్యి అది వేపర్ లాగా గాల్లో కలిసిపోయి కింద మిగిలిన వేడి తక్కువైంది కదా, ఇప్పుడు కొంత వేడి అటు వెళ్ళిపోయింది కాబట్టి చల్లబడుతుంది. సో ఈ వాటర్ ఎవాపరేషన్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని కూల్ చేస్తారు. దానికి కొన్ని లక్షల లీటర్ల వాటర్ కావాల్సిన అవసరం ఉంది డేటా సెంటర్స్. ఏది ఇప్పుడు ఒక 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే కొన్ని గంటలకే లక్షల లీటర్ల వాటర్ అవసరం వస్తుంది అనమాట అట్లాంటి డేటా సెంటర్. మరి అట్లాంటి డేటా సెంటర్కి అంతా వాటర్ అవసరం వస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇక దీంతో పాటు మీకు తెలిసిందే కొన్ని వేల కంప్యూటర్లు అది ఇది అంటే ఈ వేస్ట్ అంటూ ఉంటాము. ఇప్పుడు అవి ఖరాబ్ అయిన పార్ట్స్ అన్నీ కూడా వాటిని తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్, వేటి నుంచి అయితే ఈ సెమీకండక్టర్స్ తయారు చేస్తామో అందులో నుంచి కూడా పొల్యూషన్ అవ్వడానికి, అంటే అది భూమి పొల్యూట్ అవుద్ది, కొంత గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అన్నది ఒక వాదన. అంటే ఇంత నీళ్లు ఖర్చు పెట్టి అంత కరెంటు ఖర్చు పెట్టి కొంత పొల్యూషన్ కూడా వస్తుండగా ఈ ఏఐ డేటా సెంటర్లు మనకు అవసరమా అనేది ఒక ప్రశ్న సంధిస్తున్నారు. అవి మరి అమెరికాలో వచ్చినప్పుడు సంధించలేదు, చైనాలో నడుస్తున్నాయి వాటిని సంధించలేదు. కానీ మన దగ్గర పెడదామన్నప్పుడు మాత్రము ఈ ప్రశ్నని కొంచెం ఈ మధ్య బాగానే కొంతమంది చాలా గట్టిగా పట్టుకుని అసలు డేటా సెంటర్లే మనకు అవసరం లేదు ఇట్లాంటివి అనడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు కూడా పెద్దగా ఏం రావు దానివల్ల, డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావు, రైట్. ఏఐ వల్ల యాక్చువల్లీ ఉన్న ఉద్యోగాలే పోతాయేమో అని చెప్పి కూడా ఒక భయం. సో ఇటు ఉద్యోగాలు రావంటున్నారు, ఉన్న ఉద్యోగాలు పోతాయంటున్నారు, అటు నీళ్లు వృధా అవుతాయంటున్నారు, కింద నుంచి భూమిలో నుంచి నీళ్లు తీసి అసలు నీటి మట్టం భయంకరంగా తగ్గిపోయి అసలు చుట్టుపక్కల ప్రాంతాలకే నీళ్లు దక్కవంటున్నారు. కరెంటు విపరీతంగా వాడుతుంది, అది మళ్ళీ కంటిన్యూస్గా కావాలి, ఒక క్షణం కూడా ఆగకుండా కరెంటు కావాలి. దానికి మరి బొగ్గు అవి ఇవి కాలిస్తే ఎంతో పొల్యూషన్, రైట్. అండ్ ఈ కంప్యూటర్లన్నీ తయారు చేసి అవి కాలిపోతున్నా వేస్ట్ అయిపోతాయి కదా ఒక పీరియడ్ ఆఫ్ టైం 2-3 సంవత్సరాల తర్వాత. ఈ వేస్ట్ అంటూ ఉంటారు, వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయకపోతే అదొక భూమికి పొల్యూషన్. సో ఈ విధంగా ఇన్ని నష్టాలు ఉండగా అసలు ఏఐ అండ్ వాడేది కూడా దేనికి వాడుతున్నారు? ఏ వీడియోలు తయారు చేయడానికి వాడుతున్నారు, మీములు తయారు చేయడానికి వాడుతున్నారు, సోషల్ మీడియాలో వాడుతున్నారు, ఏదో సరదాకి ఏదో ప్రశ్నలు అడిగి ఏదో సరదావి అడుగుతున్నారు. ఇట్లాంటి వాటికి ఇంత వృధా చేస్తూ అదే అవసరమా అని ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే ఒక విషయం అండి, ఇప్పుడు అమెరికాలో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఏఐ అంటే మనం ఏం మాట్లాడుతున్నాము? ChatGPT అంటున్నాం, గ్రాక్ అంటున్నాం, అది ట్విట్టర్ వాళ్ళది, గూగుల్ జెమినై అంటున్నాం, లేకపోతే క్లాడ్ అంటున్నాము, క్లాడ్ ఆంథ్రోపిక్ వాళ్ళది, ఇంకా పర్ప్లెక్సిటీ అంటున్నాము, ఇంకా ఎన్నో ఇట్లాంటివి ఉన్నాయి. ఆ మధ్య మనం విన్నవేంటి డీప్ సీక్ అని, ఇట్లాంటివి కొన్ని చైనా నుంచి వస్తున్నాయి. ఇవి రెండే విన్నాము కానీ అండ్ మనం వాడుతున్నాము, రోజు వాడుతున్నాము. కానీ మన సొంతంగా ఏఐలో మాత్రం మన మోడల్స్ అంటారు వీటన్నిటిని. ఇప్పుడు ఏఐ ఇంజిన్స్ అనుకోండి, ఒక విధంగా మాట్లాడాలంటే సెర్చ్ ఇంజిన్స్ ఉండేవి అంతకుముందు, ఇప్పుడు ఏఐ ఇంజిన్స్. ఇది వెతికి ఇన్ఫర్మేషన్ని సమరైజ్ చేయడమే కాదు, ఇది ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తము పుస్తకాలని డిజిటైజ్ చేస్తే మొత్తం అవన్నీ చదివేసి పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక చోట తెచ్చి మొత్తం చదువుకుని అర్థం చేసుకున్నట్లుగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, వీటన్నింటిని LLMs అంటారు. అంటే భాషని అర్థం చేసుకున్న వ్యవహారం. అందుకనే అది భాషను తయారు చేయగలుగుతుంది కూడా. గూగుల్ అంతకుముందు ఏం చేసేది, మనం ఏదో వర్డ్స్ ఇస్తే సెర్చ్ చేస్తే అవి ఈ పేజీల్లో ఉన్నాయని చూపించగలిగేది. మీరు వెళ్ళి చదువుకోండి, అక్కడ నాకు
అవును. అని చెప్పేది. ఇప్పుడు అట్లా చెప్పట్లేదు. గూగుల్లో జెమినై మీకు అసలు ఆన్సరే చెప్తోంది. అవును. వాటన్నిటినీ చదివి అది అర్థం చేసుకుని దాన్ని ఒక ఆన్సర్గా తయారు చేసినట్లుగా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇది ఏఐ టెక్నాలజీతో. ఇప్పుడు మనం మొత్తం ఏది వాడుతున్నా కానీ అమెరికన్వి వాడుతున్నాం ఎక్కువగా. ఎవరో రేర్గా కొన్ని కంపెనీల్లో ఈ చైనీస్ మోడల్స్ ఉంటాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా వచ్చాయి చాలా. ఇట్లాంటివి ఎల్ఎల్ఎంస్ అంటారు. క్వెన్ అని, ఈ డీప్ సీక్ అని వాళ్ళు ఓపెన్ సోర్స్ చేశారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓలామా అని, ఇట్లాంటివన్నీ అవి ఓపెన్ సోర్స్ చేసినవి కూడా కొంతమంది వాడుతున్నారు. కాకపోతే ఇవి ఫ్రాంటియర్ మోడల్స్ అంటారు. అంటే ఇక టెక్నాలజీ అంచుల్లో ఉన్న మోడల్స్ అనమాట. ఈ క్లాడ్, ఈ చాట్‌జిపిటి ఇట్లాంటివన్నీ అవి ఎక్కువగా 90-95%, 98% అవి వాడుతున్నారు. సో ఇట్లాంటి వ్యవస్థలో ఇప్పుడు మనకి డేటా సెంటర్సే లేవనుకోండి. మీరు ఒక ఏఐ ఇంజిన్ తయారు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఒకవైపు ఏమో నాలెడ్జ్, రైట్, అంటే అది చదవడానికి కావాల్సిన మెటీరియల్. ఇంకో వైపు ఏమో అంత చదవడానికి ఏవైతే ఉన్నాయో అంత సబ్జెక్టులు, టెక్స్ట్, ఇదంతా ఇమేజెస్ ఇవన్నీ చదవడానికి కావాల్సిన దానికి దీనికి ఏం కావాలి? ఎక్కువగా కంప్యూటేషనల్ పవర్ అండ్ మెమరీ. ఇవి రెండు కావాలి. అంటే కంప్యూటర్లు కావాలి, మీకు బాగా ఫాస్ట్గా ఉండే కంప్యూటర్లు కావాలి. చాలా పదుల వేల కంప్యూటర్లు కావాలి. ఇంకెక్కువనే లక్షల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం. మీరు ఒక డేటా సెంటర్ తోటే అయిపోదు. ఇప్పుడు చాట్‌జిపిటి లాంటిది ఉందంటే, లేకపోతే మన గూగుల్ వాళ్ళు ఇక్కడ వైజాగ్లో పెడుతున్నారు అని అంటే ఒక గిగావాట్ రేంజ్లోది. అట్లాంటివి ప్రపంచం మొత్తంలో వాళ్ళు 20-30 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇంత పెద్ద డేటా సెంటర్లు ఇన్ని కావాలి కదా. వాటికి ఖర్చు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లలో అవుతుంది. $1 ట్రిలియన్ అంటే మొత్తం వీళ్ళందరూ కలిపి $600 బిలియన్ ఏమో ఈసారి అని అంటున్నారు. ఈచ్ $1 బిలియన్ is 10,000 crores అండి. 9,400 crores అనుకోండి. 10,000 crores 10,000 కోట్ల రూపాయలు. మరి ఒక $1 ట్రిలియన్ అంటే ఎంతో చూడండి. 10,000 కోట్లు ఇంటూ 1000, రైట్, అంటే 100 లక్షల కోట్లు, కోట్ల రూపాయలు, రైట్, $1 ట్రిలియన్ అంటే. సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అంతా ప్రపంచం అంతా ఖర్చు పెడుతుంది. మన దగ్గర అంత డబ్బు కూడా లేదు మనం ఖర్చు పెట్టడానికి కూడా. అమెరికా తర్వాత ఖర్చు పెడుతున్నది చైనా. మనం ఇంకా చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. సో ఈ ఖర్చుకే ఇప్పటికే మనం ఇంకా డేటా సెంటర్స్ మన దగ్గర ఏమీ లేదు. మనం ఇప్పటికీ విదేశీ వాడుతున్నాము. ఇక్కడ ఏమీ చేయడానికి లేదు. వాళ్ళకే పైసలు కడుతున్నాము ఏమన్నా చేయాలంటే కూడా అన్న తరుణంలో మనం ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టి ఇక్కడ కెపాసిటీని బిల్డ్ చేద్దాం. అది ఫారిన్ వే అవ్వచ్చు, లేకపోతే లోకల్ వే అవ్వచ్చు. ఇప్పుడు గూగుల్ పెడుతున్నాడు అన్నాం, లేకపోతే మన వాళ్ళే ఇక్కడ లోకల్ స్టార్టప్సే అవ్వచ్చు. ఎవరైనా స్టార్టప్స్ అంటే స్టార్టప్స్ కోసం పనికి వచ్చే విధంగా వేరే వాళ్ళదే అవ్వచ్చు. కానీ ఎవరు పెట్టినా, అదానీలు, అంబానీలు, టాటాలు వీళ్ళు పెట్టినా, లేదా ఫారిన్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్లు ఇవి పెట్టినా, ఇక్కడ రావడం వల్ల మనం ఇక్కడ డేటా సెంటర్లు అన్ని కంప్యూటర్లు రన్ చేసి ప్రాఫిట్స్ ఏదో వాళ్ళకు వస్తున్నాయి కదా, మనకేంటి నష్టం అనేది ఇంకొక, మనకేమో మొత్తం అన్ని విధాలుగా నష్టమే కదా అని ఇది పాయింట్. కాకపోతే ఒక్క విషయం ఉందండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్స్ని ఎందుకు వద్దనుకుంటే మనం ఇక్కడ ఏమవుతాయో చూద్దాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇక్కడ డేటా సెంటర్స్ లేవనుకోండి, మీరు ఇప్పుడు ఫోన్పేలో పేమెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కంప్యూటర్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ప్రాసెసింగ్ అవ్వాలి? ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి? మీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి? మీ ట్రాన్సాక్షన్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి? మీ ఈమెయిలే ఉంది, మీరు జీమెయిల్ వాడుతుండొచ్చు. ఎక్కడుంది ఇప్పుడు మీ జీమెయిల్ డేటా? అమెరికాలో. సో మన దేశపు మొత్తం డేటా అంతా కూడా అమెరికాకి అప్పనంగా ఇచ్చేస్తున్నాం. దాని ద్వారా అక్కడ కంప్యూటర్లు నేర్చుకుంటున్నాయి, ఏఐ నేర్చుకుంటోంది. మనము మేత పెడుతున్నాం అనమాట ఏఐకి, బలపరుస్తున్నాం దాన్ని. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్న కంప్యూటర్లలో ఉన్న డేటాకి పై ఎవరికి అధికారం ఉంటుంది? ఏ దేశానికి అధికారం ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, వాళ్ళ చట్టాలకు అధికారం ఉంటుంది. ఆ కంప్యూటర్లు ఇప్పుడు మనకు ఏదో ఐటీ రైడ్ అయిందంటారు చూసారా, లేకపోతే ఈడీ రైడ్ అయిందంటారు, లేకపోతే ఇంకెవరో రైడ్ అయిందంటారు, ఆఫీస్కి వచ్చారు మొత్తం పోలీసులు వచ్చేసి మొత్తం కంప్యూటర్లు పట్టుకుపోయారంటారు చూసారా. మీ డేటా సెంటర్ అయినా అంతే కదా. డేటా సెంటర్ అయినా ఆ డేటా సెంటర్లో ఉన్న కంప్యూటర్లలో ఏముందో అదంతా ఆ ప్రభుత్వానికి డైరెక్ట్గా యాక్సెస్ ఉండే అవకాశం ఉంది కదా. ఆ చట్టాలకి అమెరికా వాడి చేతిలో పెట్టాం. సో మన డేటా అంతా తీసి అమెరికా వాడి చేతిలో పెట్టాం. అంతకుముందు ఒకసారి నేషనల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే ఎన్ఎస్ఏ అని ఏజెన్సీ వాళ్ళది, ఇది మన రా కూడా కాదు అసలు, ఇంకా డిఫరెంట్ అండి. మన ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని ఉంటారు చూసారా, ఆ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీది సపరేట్ అనమాట. ఎన్ఎస్ఏ అనేది ఒక ఏజెన్సీ, సిఐఏ లాంటిది ఇంకొకటి.
వాళ్ళు డైరెక్ట్గా అసలు యాహూ, గూగుల్, జీమెయిల్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో నుంచి ఒక పైపు, అంటే వాళ్ళ డేటా మొత్తం వీళ్ళకు ఒక కాపీ వచ్చేటట్లుగా పెట్టుకున్నారు అని చెప్పి. సో మన యాహూ అకౌంట్లు ఉన్నా, మన జీమెయిల్ అకౌంట్లు ఉన్నా, మన ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నా, మన ట్విట్టర్ అకౌంట్లు ఉన్నా, మన ఇన్స్టా అకౌంట్లు ఉన్నా, మన ఎటువంటి అకౌంట్లు ఉన్నా ఆ డేటా అంతా, భారతీయుల డేటా అంతా అమెరికా ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉంది. ప్రైవేట్ సెక్టర్ ఎంత చెప్పినా వాళ్ళ సెక్యూరిటీ ఏది చెప్పినా అక్కడ చట్టాలకు మాత్రం లోబడే ఉండాలి కదా. సో ఆ చట్టపరంగా గవర్నమెంట్కి ఎప్పుడు అది లభ్యమయ్యింది. మీకు ఒక విషయం చెప్తాను, మనం ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారండి, జోహో అని కంపెనీ ఉంది కదా, వేంబు గారిది, వారిది యూజ్ చేసి మన గవర్నమెంట్ ఆఫీసర్లందరిది ఈమెయిల్, ఆఫీస్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పటివరకు ఏమైంది? మీరు కొన్ని టెండర్లలో చూడండి, @ జీమెయిల్ అని చెప్పి అఫీషియల్గానే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మన గవర్నమెంట్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానివ్వండి, చీఫ్ మినిస్టర్లు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి అన్న టైప్లో చీఫ్ మినిస్టర్లు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ వాడుతున్న జీమెయిల్, యాహూ మెయిల్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వాటి వల్ల అసలు దేశం యొక్క ఈవెన్ సీక్రెట్స్ కూడా, నేషనల్ సెక్యూరిటీయే నష్టం. ఇది రెండోది. ఇక మూడవ విషయం చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఏదైనా నేను ఒక కంప్యూటర్స్ బేస్డ్ ఏదన్నా ఒక బిజినెస్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ బ్యాంకింగే ఉంది, లేకపోతే డెలివరీ యాప్సే ఉన్నాయి. ఈ డెలివరీ యాప్స్ డేటా అంతా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. సో మీరు ఇప్పుడు ఫోన్ ఎత్తంగానే మనకు డేటా సెంటర్లు లేకపోతే మనం ఇది క్లిక్ చేసినా కానీ ఎక్కడి నుంచి రావాలి? ఆ డేటా అంతా అమెరికా నుంచి రావాలి. ఈ అమెరికా నుంచి రావడానికి, హైదరాబాద్ నుంచి రావడానికి మధ్యలో తేడా ఉందా? స్పీడ్లో తేడా వస్తుంది. సో బేసికల్లీ మనకి కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది. ప్లస్ మనమంతా ఫారిన్ ఎక్స్చేంజ్లో కట్టాల్సి వస్తుంది విదేశీయులకి. అది కట్టినప్పుడు ఏమవుతుంది? మన కాస్ట్ పెరిగిపోతాయి. పెరిగిపోయినప్పుడు మన స్టార్టప్సే కానివ్వండి, మన కంపెనీసే కానివ్వండి, మన బ్యాంక్సే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, గ్లోబల్లీ కంపీట్ చేయాలి అని అంటే మన ఖర్చులు పెరిగిపోయాయి కదా, మన కాంపిటేటివ్నెస్ దెబ్బతింటుంది. ఇది రెండో విషయం, రైట్? మన డేటా బయటవాడు తీసుకుంటాడు, మన నేషనల్ సెక్యూరిటీకి నష్టము, ప్లస్ కాంపిటేటివ్నెస్ పడిపోతుంది, మన ఖర్చులు పెరిగిపోయాయి, ఎందుకంటే అన్ని డాలర్లలో కట్టుకోవాలి, మన విదేశీ మారక ద్రవ్యము ఖర్చు అవుతుంది. ఇది నాలుగోది. ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు మనకు ఐటీ ఇండస్ట్రీ ఉంది. అసలు నిజంగానే మన దేశము డేటా సెంటర్స్కి అగెయిన్స్ట్గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చిన రోజు ఎవరైనా అసలు ఈ కంట్రీలో, ఎందుకంటే టెక్నాలజీకి అగెయిన్స్ట్గా వెళ్తోంది కదా ఈ దేశం అయితే, ఇక మనకు అసలు మన దగ్గర డేటా సెంటర్లు ఉండవు, ఏది ఇక్కడ ఉండదు అని అంటే, అమెరికాలో ఉన్న డేటా సెంటర్స్ వాడుకుని నేను ఏదైనా బిల్డ్ చేయాలి అంటే నాకు ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసు కదా. నా స్టార్టప్స్ ఇక్కడ నుంచి ఏఐ స్టార్టప్స్ ఎట్లా తయారవుతాయండి? వాటికి విపరీతమైన ఖర్చు అయింది కదా. చైనాలో ఉన్నవాడు, అమెరికాలో ఉన్నవాడు చాలా ఈజీగా నన్ను బీట్ చేయగలుగుతాడు కదా. అయిపోయింది. ఆ ఇండస్ట్రీ సెక్టర్నే నాశనం చేస్తే. ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు మరి మన ఉన్న ఎగ్జిస్టింగ్ ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు నేను చెప్పినవే మిగిలినవన్నీ చెప్పాను. ఇక్కడ అసలు ఏఐ సెంట్రిక్ రీసెర్చ్ అనేది, డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకపోతే మనం ఎప్పటికీ వాళ్ళ టూల్స్ వాడుకుని మన ఉద్యోగాలు మనం కోల్పోయి, మొదట చెప్పారు చూసారా, చాలా ఉద్యోగాలు పోతాయట, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో చాలా పోతున్నాయట అని అంటారు. పోయాయి కూడా. అవి ఎందుకు పోతున్నాయి? ఈ టూల్స్ ఏవైతే వస్తున్నాయో అవి అంతకుముందు నలుగురు చేసే పని ఒకటే చేస్తుంది అంటున్నారు. కరెక్టే కదా. సో మరి ముగ్గురిది పోతోంది. కానీ వీళ్ళు ఇట్లాంటి టూల్సే మనం డెవలప్ చేయడం మొదలు పెడితే, ఆరు మనము ఆ టెక్నాలజీని వాడుకుని ఇంకొన్ని సొల్యూషన్స్ చేయగలిగితే అప్పుడు కదా మళ్ళీ కంప్యూటర్లు వాడుకుని ఈరోజు మనం ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మనం ఎంత రిచ్ అయ్యామండి. అంతకుముందు ఏమనేవారు, క్లర్కులు ట్రైన్ టికెట్ బుకింగ్కి లైన్లలో నిలబడేవాళ్ళు, అక్కడ ట్రైన్ టికెట్ ఇచ్చేవాడు, లేకపోతే బ్యాంకులో టెల్లర్ అనేవాళ్ళు. వాళ్ళ ఉద్యోగాలు అన్నీ పోతాయి, కంప్యూటరైజేషన్ అయితే ఏటీఎంలు వచ్చేస్తాయి, ఆన్లైన్లోనే టికెట్లు బుకింగ్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా పోతాయి అనుకున్నారు. కంప్యూటరైజేషన్ రావడం వల్ల అసలు మనకు విపరీతంగా జాబులు పెరిగాయి. అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా, మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పుంజుకుంది. మన రాష్ట్రమే చూడండి, మన హైదరాబాద్ కొత్త రకమైన ఉద్యోగాలు. కానీ ఆ టెక్నాలజీ మనం వద్దనుకున్నప్పుడు కొత్త రకమైన ఉద్యోగాల్లో మనకి స్థానం లేదు కదా. పూర్తిగా అసలు మన ఐటీ ఇండస్ట్రీయే పూర్తిగా మొదటి నుంచి కూకటి వేళ్లతోటి పెకిలి వేయబడ్డట్టుగా నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఇది మనం టెక్నాలజీకి అగెయిన్స్ట్గా నిలబడ్డాము అని అంటే. ఇంకొక విషయం ఏమవుతుందంటే, ఇప్పటివరకు మనం చూసింది కూడా, అసలు ఎందుకు టెక్నాలజీకి ఎప్పుడైనా కానీ, ఏ దేశమైనా కానీ టెక్నాలజీ కాదనుకుని మనం ఆల్రెడీ మనం కన్జ్యూమర్లుగానే మిగిలిపోతాము. మనం ఆల్రెడీ ఒకసారి చవి చూసాము కదా.
బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాడు టెక్నాలజీ కాస్త ముందుకెళ్ళేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన పాలకులు అప్పటికి ఇక వాళ్ళు ఉన్న ఎడ్డి మొహాలు అనుకోవాలా ఇంకేమనుకోవాలా వాళ్ళకి టెక్నాలజీ సెన్స్ అనేది లేక ముఘలులు అప్పుడు నిజంగానే ఒక ఎంపైర్ ఉండేది కదా, వాళ్ళని అవలీలగా వచ్చి వీళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మోడర్న్ వెపనరీ ఉంది, సో అవలీలగా వచ్చి మొత్తం ముఘల్ సామ్రాజ్యాన్ని మొత్తము కూకటి వేలతో పీక్ అవతల పడేశారు కదా బ్రిటిష్ వాళ్ళు. అవును, అంతే కదండి. వాళ్ళు ఉన్నది ఎంతమంది, వందల మంది, వేల మంది. అవును, ఇంత రిచ్ కంట్రీ అప్పుడు మనది. అవును. అట్లాంటి దేశాన్ని టెక్నాలజీ అడ్వాన్సెస్లో మనం వెనకబడడం వల్ల కొలనైజ్ అయిపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వెస్ట్ ట్రైన్ చేసింది అనుకోండి, ఒకలా ఉంటుంది, దాని బయాసెస్ ఒక తీరుగా ఉంటాయి. ఒక కమ్యూనిస్ట్ దేశమైన రష్యా, అసలు కమ్యూనిజమే వాళ్ళ ఫండమెంటల్ ఇదనుకోండి, వాళ్ళు తయారు చేస్తే అది కమ్యూనిస్ట్ ఏ లాగా బిహేవ్ చేస్తుంది. అవునా కాదా? ఏది కరెక్ట్ అంటది, ఏది తప్పు అంటది అనే దాన్ని బట్టి. ఇప్పుడు అదే మన చేతుల్లో మనది లేక గత కొన్ని వందల సంవత్సరాలు ఏమైంది? ఈ దేశంలో మూఢనమ్మకాలు అంటే ఏం నమ్మకాలండి? ఎవరి నమ్మకాలు? కేవలం హిందువుల నమ్మకాలు మాత్రమే మూఢనమ్మకాలు అంటే. టెక్నాలజీ అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. పావర్టీ ఎలిమినేట్ చేసిన దేశం లేదు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న వారే పావర్టీని అధిగమించగలిగారు. అండ్ పూర్ ఉన్న దేశాలే ఇండస్ట్రియల్ అవుతున్నప్పుడే మీరు చూడండి పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. అమెరికాలో యాసిడ్ రైన్స్ వచ్చేవండి, అంత పొల్యూషన్ జరిగేది. అమెరికా డెవలప్ అయిన తర్వాత ఈరోజు చూడండి ఎంత క్లియర్గా ఉంటుంది. చైనా చూడండి డెవలప్మెంట్ సైకిల్లో విపరీతంగా పొల్యూషన్ అవుతుంది, కానీ పక్కనే ఉన్న జపాన్ చూడండి